హ్యాపీ బర్త్డే శతాక్షి. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ శిరీష, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ అందరికి. ఈ రోజు నాకు మంచిగా విషెస్ చేసేయండి. మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు చాలా 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 అవసరం. మీ ఆశీర్వాదాలు మీ దేవేంలో ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత డైలాగ్ చెప్పేసింది మా శతాక్షి, నోరు స్పీడ్ గా. యాక్చువల్లీ ఇవాళ కూడా కాలేజ్ ఉంది కదా నీకు? వెళ్తుంది. ఈవినింగ్ పార్టీ, ఇప్పుడేమో కాలేజ్ పార్టీ. ఇప్పుడైతే పొద్దు నుంచి చదువుతా ఉన్నాను, 8 గంటల టేస్ట్ చదువుతా. మూవీ కూడా వెళ్తామా ఈ రోజు? మూవీకి వెళ్తావా? చిరంజీవి మూవీ. బ్లెస్సింగ్స్ వీళ్ళేదో పెద్ద ప్లానింగ్ అయితే చేసేసారు. కేక్ కటింగ్ తినడం మొత్తం బయటే. అబ్బో అసలు మామూలు తిండి కాదు. నిన్న నైట్ బయట కేక్ కట్ చేసాం కదా మనం. నైట్ 12 o'clock వరకు ఉండి బయట కేక్ కట్ చేసుకుని ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. నిన్న బిర్యానీ పార్టీ బాగా. మా మమ్మీ మా అక్క చూడడానికి ఇలా ఉంటారులే కానీ వాళ్ళు ఈ జెన్జీ యంగ్స్టర్స్ కింద ఇంకా ఎక్కువ వాళ్ళు ఎప్పుడు ఎంజాయ్ చేయాలని థాట్ ఉంటది. అది కూడా మంచిదే. అలా అని వాళ్ళు వర్క్ చేయకుండా కూడా ఉంటారు. ఎప్పుడు వర్క్ చేస్తారు, వర్క్ ని మేనేజ్ చేస్తూ బర్త్డేస్ ఇవన్నీ సెలబ్రేషన్ గిఫ్ట్లు ఇచ్చి దీనికి నేను పుట్టినరోజుకి ఏమి ఎక్కువ ఇవ్వలేదులే గానీ దానికి దాని దగ్గరే ఏముంటుంది. అలా అని కాదు, తీసుకొని ఏదో ఒకటి కాకబట్టి మా మమ్మీకి సోపేసి నాకు. మా మమ్మీ అయితే ఇంకా మమ్మీ దగ్గర నుంచి ఖాళీ చేయడమే. బర్త్డే వస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయడమే. సో మమ్మీ నేనే అడగను. నీకు ఈ డ్రెస్ ఎప్పుడు కొనిచ్చాను? ఓకేనా? మొన్న బయటికి వెళ్ళాం కదా ఫ్రెండ్స్, అప్పుడు దీనికి ఇట్లాంటివి బ్యాగ్స్ అన్ని కొనిచ్చాను. షూ బ్యాగ్ అన్ని A to Z అన్ని. పర్సనాలిటీకి ఈ డ్రెస్ చాలా బాగుంది. అవును, బాడీ కాన్. ఇది బాడీ కాన్ అంటే నాకు ఎంత ఇష్టమో నేనే సెలెక్ట్ చేశాను. యాక్చువల్లీ రెండు ట్రెడిషనల్ అని కూర్చున్నాయి కానీ ఇది బాగుంది యాక్చువల్ గా. పండక్కి సంక్రాంతికి హాఫ్ శారీస్ వేసుకోవచ్చు. అందరం పండక్కి బట్టలు బిర్యానీ కూడా చేస్తుందని చెప్పేసి ఇప్పుడు అంతగా ఏం చేయట్లేదు. సంక్రాంతి ఇవన్నీ బిజినెస్ లో చాలా బిజీగా ఉన్నాం ఫ్రెండ్స్. మేము చాలా బిజీ. ఎంత బిజీ అంటే సెలబ్రేట్ నిద్ర కూడా సరిపోవట్లేదు మాకు. ఉండండి, అసలు బర్త్డేస్ అంటే మీరు మిమ్మల్ని విష్ చేయడం కాదు. ఫస్ట్ వెళ్ళి మీ మదర్ విష్ చేయండి. మీ మదర్ ఎంతో కష్టపడి పెయిన్ తో మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు ఈ వరల్డ్ లోకి. సో ఫస్ట్ మీరు వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్ లాగా ఇవ్వండి. మమ్మీ కూడా నిన్న ఒక రీల్ చూసిందంట. బేబీ పుట్టబోయే ముందు బ్యాక్ సైడ్ ఇంజెక్షన్ పొడుస్తారు కదా మమ్మీ, నీకు అలాగే పొడిచారా? ఇంజెక్షన్ స్పైన్ లోపలికి వేస్తారు. ఆ స్పైన్ లోపలికి వేస్తా ఉంటే అది మత్తెక్కడానికి ఉంటది. అవన్నీ చూసావు నువ్వు? అవన్నీ చూసా నేను. అంటే ఇంత కష్టం ఉంటుందా అంటే ఒక మదర్ అవ్వాలంటే చాలా భయపడాలి. నాకే భయం వేసింది. అమ్మో ఇట్లా మదర్ అంటే చాలా భయం వేసింది. అట్లాంటిది మా మమ్మీ అంత శక్తిగా ధైర్యంగా ఫోటో షూట్స్ కోసం వచ్చాను. థ్యాంక్ యూ. ఇంత కష్టపడి మమ్మీని అయితే నన్ను ఇక్కడ బయటికి తీసుకొచ్చి ఒక ప్రయోజకురాలు చేసి మా ఇద్దరిని మంచిగా ఇద్దరు పిల్లల్ని కలిగిందంటే మామూలు విషయం కాదు. మా ఇద్దరిని మంచిగా పోషించి, మా ఫస్ట్ ప్రయారిటీ మా ఇంట్లో మా చెల్లినే. మాకు మా ఇద్దరిని బాగా పెంచి పోషించి ఇంత పెద్ద వాళ్ళని చేసింది. ఇట్లా టాప్ ఉంది. అన్నిట్లో టాప్ చేసామంటే మా మమ్మీ వల్లే. మా మమ్మీకి ఫస్ట్ ఐ లవ్ యూ. బ్లెస్సింగ్స్ తీసుకో, రోజు తీసుకుంటది. ఫస్ట్